మేడం ప్లీజ్ మేడం ఇంకెప్పుడు మత్తు పదార్థాల జోలికి వెళ్ళను మేడం. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి మేడం అని భరత్ దండం పెడుతూ జేడీ కేడీని వేడుకుంటూ ఉంటారు. యామిని, సుమతి, కిరణ్, రమ్య వాళ్ళు రౌడీలు అందరూ కూడా అక్కడే నిలబడి ఉంటారు. నేను నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి నువ్వు బెదిరించావు. వాళ్ళు ఏమైపోవాలి? అసలు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తావా? మార్ఫింగ్ అని జేడీ ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటుంది. మేడం ఫోటోలు మార్ఫింగ్ చేయటం ఏంటి మేడం? అసలు యామిని ఫోటోల్ని నేను మార్ఫింగే చేయలేదు మేడం. నేను ఫోటోలు పంపించి బెదిరించనే లేదు మేడం అని భరత్ చెప్పటంతో, ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావా? తప్పించుకోవాలని చూస్తున్నావా? అని జేడీ నిలదీస్తూ ఉంటుంది. మేడం నేను మత్తు పదార్థాలకు మాత్రమే బానిసను మేడం. అలాంటిదేది నేను చేయలేదు మేడం. నిజం మేడం అని భరత్ వేడుకుంటూ ఉంటాడు. రమ్య ముందు ఇతని ఫోన్ని చెక్ చేయి. మార్ఫింగ్ ఫోటోలు కానీ అలాంటి టూల్స్ కానీ ఏమైనా ఉపయోగించాడేమో చూడు అని జేడీ చెప్పటంతో రమ్య వెంటనే చెక్ చేస్తుంది. మేడం అలాంటి టూల్స్ కానీ మార్ఫింగ్ చేయటం కానీ ఏది కూడా ఈ మొబైల్లో జరగలేదు మేడం అని చెప్పటంతో, అయితే భరత్ ఇదంతా చేయకపోతే ఇంకెవరు చేసినట్లు అని జేడీ కేడీ ఆలోచిస్తూ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు. అంటే ఏంటి మీరు చెప్తున్నది? ఇలా యామిని, సుమతిలాగే ఇంకో 6 మంది కూడా మా ఇన్స్టిట్యూట్ నుండి ఈ కారణం చేతనే వెళ్ళిపోయారా? కోచింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళింది అందుకేనా అని చాలా షాకింగ్గా ప్రొఫెసర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరే కాకుండా ఇంకా 6 మంది ఇలా మధ్యలోనే కోర్సు మానేసి వెళ్ళిపోయారా? మీరు చెప్తున్నది నిజమా అని జేడీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మేడం, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్తున్న దానిని బట్టి ఈ విషయంగానే వాళ్ళు వెళ్ళిపోయారు అనిపిస్తోంది అని ప్రొఫెసర్ చెప్తాడు. అయితే ఇదంతా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఎవరో ఒక్కరు మాత్రమే చేస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరు అని మళ్ళీ జేడీ కేడీ మొదటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు.